ఏబిఎన్ వాళ్ళు, టీవీ5 వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు రౌడీ షీటర్ అని దొబ్బారు. వీళ్ళందరూ దొబ్బినారు, ఊరంతా తిప్పినారు. ఆ చివరి నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారు అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ దానికి కాకపోతే ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. ఏబిఎన్ వాళ్ళు, టీవీ5 వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు రౌడీ షీటర్ అని దొబ్బారు. వీళ్ళందరూ దొబ్బినారు. అది పొలిటికల్ గా అందరికి ఉంటది, వైస్ వర్ష యాంటీ పొలిటికల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం, మీరు అంటారు. కానీ సొంత పార్టీ కూడా అనటమైంది. అది దాని మీద నేను వీడియోస్ తీపిచ్చేసేయండి, అది మాట్లాడదంటే వీడియోస్ తీపిచ్చలే. నోటిఫికేషన్ వచ్చి మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అడిగినా. నువ్వు ఎందుకు మాట్లాడావు రౌడీ షీట్ అని. నా గురించి పార్టీకి సంబంధం లేదంటే ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్ గా. నేను ఎల్ఐసి తండ్రిలోనే ఉన్నాను కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడు అని చెప్పినారు. అది ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను నేను. రేపు ఫోన్ ఇటీ బ్రో. నేను ఎందుకు, నాకేం అవసరం ధర్నా కాదు, నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి.